ఓం శాంతి. సేవ ద్వారా ఆశీర్వాదాల బలం. మనము ఏదైతే సేవ చేస్తున్నామో ఆ సేవ ఎన్ని ఆశీర్వాదాలని ప్రాప్తింప చేస్తుంది అని అంటే, ఆశీర్వాదాల బలము ఏం చేస్తుంది, పెద్ద పెద్ద పరిస్థితుల్లో కూడా వెన్నలో వెంట్రుక తీసినంత సహజంగా బయటకు తీసేస్తుంది. ఇదే ఆశీర్వాదాల బలం. అందుకని బాబా అంటారు, స్వపురుషార్థం ఎంతగా ఉంటుందో అలానే సేవ కూడా అంతిమ గడియ వరకు ఉండాలి. ఎందుకంటే అంతిమ సమయం యొక్క పరీక్షలో ఉత్తీర్ణులు కావడానికి ఆశీర్వాదాల బలం తప్పనిసరి. అందుకని సేవ చేస్తూ ఉండండి, ఆశీర్వాదాలని జమ చేసుకుంటూ ఉండండి. ఈ ఆశీర్వాదాలు కఠినమైన పరిస్థితుల నుండి బయటపడేయడానికి దారిని తీస్తాయి. దారిని ఏర్పాటు చేసే పని ఆశీర్వాదాలదే. అందుకని పెద్ద పెద్ద పరిస్థితుల్లో కూడా ఎన్నోసార్లు మనము అనుభవం చేసుకున్నాము. ఎవరైనా బయటికి వెళ్ళారు, అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, కానీ శరీరం మీద ఒక చిన్న గీత కూడా పడలేదు. ఎంత పెద్ద యాక్సిడెంట్ అని అంటే, ఎలా బయటకు వచ్చేసారు అని అంటే అసలు తెలియనే తెలియదు. ఏమంటారు, ఆశీర్వాదాల శక్తి నన్ను రక్షించింది, లేదంటే రక్షించబడడం చాలా కష్టం. కొన్నిసార్లు కొందరు వెళ్తారు, బస్సులో వెళ్ళినప్పుడు అక్కడ లోయ ఉంటే లోయలో పడిపోయింది. కొందరు శరీరాన్ని వదిలేస్తారు, కొందరు చేతులు, వాళ్ళకి కాళ్ళు చేతులు ఇరుగుతాయి, కొందరికి అసలు చిన్న గీత కూడా పడదు, ఆరోగ్యంగా బయటకు వచ్చేస్తారు. ఏమంటారు, ఆశీర్వాదాలదే వారిని బయటకి తీసేసింది అని అంటారు. ఒక గీత కూడా పడనివ్వలేదు, వెన్నలో వెంట్రుకు తీసినంత సహజంగా బయటపడ్డారు. అలానే పెద్ద పెద్ద పరీక్షల నుండి కూడా రాబోయే సమయం గురించి బాబా అన్నారు, చాలా పెద్ద పరీక్ష రాబోతూ ఉంటుంది, పర్వతాలు పడేలాగా ఉంటాయి. ఎంత పెద్ద పరిస్థితులు వస్తాయనంటే అందులోంచి బయటికి రావాలనంటే హృదయపూర్వకంగా ఏదైతే సేవ చేస్తారో దానితో ఆశీర్వాదాల బలం జమ అవుతుంది. అదే మనల్ని బయటికి తీసేస్తుంది. ఓం శాంతి.